బనకచెర్ల పాపం నాటి పాలకులు కేసీఆర్ హరీష్ రావుదే అని కాంగ్రెస్ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు. అప్పట్లో జగన్తో మంత్రాలు జరిపి ద్వారాలు తెచ్చారని అన్నారు. తాము చంద్రబాబుతో చర్చలు జరుపుతామంటే బీఆర్ఎస్ నేతలకు ఉలికెందుకని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. రైతులను డైవర్ట్ చేయడానికి బనకచెర్ల అంశాన్ని ముందుకు తీసుకొచ్చే తెచ్చారని విమర్శించారు. బనకచెర్ల పైన హరీష్ రావు గారి భాగవతం బయటపడిందనే బుకాయింపులకు ప్రజలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్న సందర్భాన్ని మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా 10 సంవత్సరాలు సాగునీటి శాఖ మార్చులుగా ఉండి తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ నీటిపారుదల శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తేట తెల్లని చేసే విధంగా జరిగిన ద్రోహాన్ని ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ అబద్ధాలతో ప్రజలను తికమక పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసేటువంటి ప్రయత్నం, తెలంగాణ సెంటిమెంట్ను అడ్డుపెట్టుకొని పబ్బం గడుపుకొని 10 సంవత్సరాల అధికారులు ఉన్నట్టు కానీ ఇప్పుడేదో సెంటిమెంట్ రంగరించాలని చెప్పి చూస్తున్నటువంటి వైనాన్ని మీ సందర్భంగా తప్పుపడుతూ అసలు ఈ బనకచెర్ల వ్యవహారాన్ని మా ప్రభుత్వం తీవ్రంగా తప్పుపడుతూ వ్యతిరేకిస్తూ కేంద్ర జలవనరుల శాఖ మార్చులకు ఇప్పటికే జనవరి నుండి మార్చి నుండి మేము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బనకచెర్లకు వ్యతిరేకంగా ఉందనేటువంటి మాటను చెప్తూ లేఖలు రాసినటువంటి అంశాన్ని కూడా చెప్పినప్పటికీ ఇది మేము మాట్లాడితేనే మేలుకొన్నది ప్రభుత్వం చెప్పిన మాట. అసలు ఈ బనకచెర్ల పాపం అంతా మీ ప్రభుత్వ హయాంలో జరిగింది కదా అని చెప్పని మా ముఖ్యమంత్రి గారు సమావేశం ద్వారా ఎంపీలను, గౌరవ ఎంపీలను అన్ని పార్టీల వాళ్ళు పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జరుగుతున్నటువంటి తీరుతెన్నుల్ని చెప్తూ ప్రెస్ మీట్ ద్వారా కూడా చెప్పినప్పటికీ కూడా 2016 అఫెక్స్ కమిటీలో అప్పుడు కేంద్ర జలవనరుల శాఖ మార్చుల దగ్గర వారు మాట్లాడిన మాటలలో 3000 టీఎంసీలు గోదావరిలో ఉన్నాయని చెప్పినటువంటి మినిట్స్ బుక్లో ఆ రోజు కేసీఆర్ మాటలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు పోతున్న సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ 2019లో కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్కి ఆహ్వానించినప్పుడు ఇంచుమించు 4 మార్లు వారితో చర్చలు జరిపినప్పుడు గోదావరి జిల్లాలను కృష్ణా నుంచి పెన్నాకు తరలించకపోయేటువంటి సందర్భంలో మాట్లాడిన మాటలు ఈరోజు తెలంగాణ ప్రజలు విస్మరించారనే మాట సందర్భంగా గుర్తు చేస్తూ మిగులు జలాలని చెప్పని వాడుకుంటూ